అదే బాబాయ్ మనకి పేమెంట్ పేజ్లో వచ్చేటప్పటికి ప్రైస్ డేటా వ్యాలిడిటీ కావాలి కదా. ఆ, సో అక్కడ ఎర్రర్ రావట్లేదు కానీ డేటా కూడా ఏం డిస్ప్లే అవ్వట్లేదు బాబాయ్. ఏదో ఒక మెథడ్ ట్రై చేశాను. అవునా, అవును. దాన్ని చూద్దాం పదండి. ఒకసారి చూడండి బాబాయ్. JSON 5 చేశారు. పే డీటెయిల్స్ 00102 పెట్టారు. పే డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెథడ్ పెట్టారా దానికి? ఓకే ఓకే. అవునవును బాబాయ్. అంటే క్వరీ కరెక్టా కాదా ఒకసారి చూడండి బాబాయ్. ఎందుకు పే ఐడి ఆల్రెడీ ఉంది కదా, కొత్తది అంటే ఎందుకు మళ్ళీ ఇది? పే కాదు బాబాయ్, ప్లాన్ మీద ఉంది బాబాయ్ మనకి. ఓహో, ఇది పే ఐడియా. ఓకే ఓకే. అవునవును. కొత్త టేబుల్ యాడ్ చేశారా? అంటే టేబుల్ కాదు బాబాయ్, జస్ట్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఒక మెథడ్ రాశాను బాబాయ్, ఫంక్షన్. ఓకే. బాబాయ్ పే అర్థమైంది. స్లాష్ ఐడి అంతేనా? అవును బాబాయ్. ఓకే. పే స్లాష్ ఐడిలో మళ్ళీ ప్లాన్స్ నుంచే సెలెక్ట్ చేసుకుంటున్నాం. వేర్ ప్లాన్ ఈక్వల్ టు ఐడి. ఓకే అంటే ఫైన్. ఇది అంటే ఇప్పుడు సేమ్ ఎదురే కదా, వేరే డిఫరెన్స్ ఏం లేదు కదా. డిఫరెన్స్ ఏం లేదు బాబాయ్. డిఫరెన్స్ ఏం లేనప్పుడు ఆ పే డీటెయిల్స్ 0001 అదే వస్తుంది కదా. మీరు కావాలంటే అక్కడ బ్రేక్ పాయింట్ పెట్టి చూడండి, ఆ మెథడ్ హిట్ అవుతుంది అసలు. హలో శ్రీకాంత్, మెథడ్ హిట్ అవుతుందా? అదే బాబాయ్, అది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పైథాన్ చూడటం అంతగా అలవాటు, అది అంత రాలేదు బాబాయ్. అది నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ మెథడ్ హిట్ అయిందా? అదే బాబాయ్, టెస్టింగ్ లో చూడలేదు అసలు అది. డీబగ్గర్ లోనే చూడలేదా? ఇది డీబగ్గర్. ఓకే. ఇదే రన్ డీబగ్ అంటే పైథాన్ డీబగ్గర్ వస్తుంది. కరెంట్ యాక్టివిటీ ఫ్లాస్క్ అప్లికేషన్. ఇప్పుడు ఆ మెథడ్ హిట్ చేస్తున్నారు కదా, ఎక్కడ హిట్ చేస్తున్నారు దాన్ని? అర్థం కాలేదు బాబాయ్. ఆ మెథడ్ హిట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు కదా, ఎక్కడ కాల్ చేస్తున్నారని. ఓకే సరే బాబాయ్. ఇది ఓకే, కాల్ చేయకపోయినా ఒక ఐడి పెడదాం. ఐడి ఒకటి పెట్టచ్చా? సరే ప్రస్తుతానికి ఏదో ఒక ఐడి పెట్టేసి కాల్ చేద్దాం. లోకల్ హోస్ట్ 5000/pay/1 వస్తుంది కదా. అదే బాబాయ్, మొత్తం వర్క్ అవుతుంది కానీ మనకి మన ఏపీఐలో మటుకి కాల్ అవ్వట్లేదు బాబాయ్. అది డేటా రావట్లేదు. వస్తుంది కదా, ఏపీఐ కాల్ అయింది, డేటా వచ్చింది కదా. అయితే ఎక్కడ మెథడ్ కొద్దిగా తప్పు పెట్టినట్టున్నా బాబాయ్. ఇప్పుడు మీరు పెట్టినట్టే. ఇప్పుడు మీరు ఎక్కడ కాల్ చేస్తున్నారు దీన్ని? దీన్ని నేను జేఎస్ లో కాల్ చేశాను, మళ్ళీ ఇక్కడ మన పేమెంట్ పేజ్ లో కూడా కాల్ చేశాను బాబాయ్. payment.html అవును. payment.html లో కాల్ చేస్తే వర్క్ అవ్వదు. ఓకే, పేమెంట్ కాదు బాబాయ్, ఇక్కడ ఇది జేఎస్ ఫైల్లో కాల్ చేశాను బాబాయ్. ఇదిగోండి. pay/infoనా? అవును బాబాయ్. ఇన్ఫో అంటే ఏంటి? గెట్ ఎలిమెంట్ ఐడి, పే ఐడి, లోడింగ్. ఇది వచ్చిందా? అదే రావట్లేదు బాబాయ్. ఇక్కడ ఐడి రావట్లేదనా? అవును. సో అది ఒక్క నిమిషం బాబాయ్, నేను చెప్తాను. మనం ఇప్పుడు మీరు అంటే జస్ట్ అలానే పెట్టాను బాబాయ్, డైనమిక్ గానే పెట్టాను. ఇప్పుడు మనం మీరు యాప్.pైలో వచ్చేటప్పటికి మన కాల్ ఎస్ఎంఎస్ ప్రైజ్ పెట్టినట్టు ఒక ఫామ్ తీసుకొని అందులో దానికి సంబంధించి ఒక ఐడి క్రియేట్ చేశాను బాబాయ్, ఇక్కడ డేటా డిస్ప్లే అవడం కోసం. దాన్ని మీరు ప్లాన్ డీటెయిల్స్లో పెట్టినట్టుగా కాల్ చేశాను. సో ఇలాగే కాల్ చేసి జేఎస్లో ఇలానే రాశాను బాబాయ్, కొత్త ఫైల్లో. అంతా కరెక్ట్గానే చేశాను. కాకపోతే మనకి వచ్చేటప్పటికి డేటా అసలు ఏం రావట్లేదు బాబాయ్. ప్రైస్ pay.js ఇంక్లూడ్ చేసుకున్నారు అసలు? అంటే ఇంక్లూడ్ అంటే అర్థం కాలేదు బాబాయ్. ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఇంక్లూడ్ అవ్వాలి, ఏ ఫామ్ లో రావాలి ఇది? ఇప్పుడు మనకి ఇక్కడ 4 టెంప్లెట్స్ ఉన్నాయి. ఏ టెంప్లెట్ లో దీంట్లో రావాలా?
ఈ పేడాట్ మనకి చేసే పేడాట్ చేసి దీంట్లో పెట్టారా? పేమెంట్లో అది అది పెట్టడం అది అర్థం కాలేదు. పెట్టడం అంటే ఏంటంటే చెప్తాను. ఇప్పుడు ఫామ్ కంటైనర్ పేడ్ వెల్కమ్ టు ఇది పే అంటే ఏంటంటే ఇది ఉంది కదా, అవును బాబు. ఇది పెట్టాలి. ఇది పెట్టకపోతే ఆ జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ అన్నట్టు, పేడాట్ చేసి రానట్టు. ఓకే ఓకే. ఆ లైన్ లేకపోతే మనకి పేడాట్ చేసి రాదు. అదేలే బాబు. పేడాట్ చేసి మీరు ఆల్రెడీ ఉన్న అయిపోయినా వాడుకోండి. సేమ్ అయిపోయి అయితే మళ్ళీ వేరే వేరే అయిపోయి కాల్ చేయడానికి. అదేలే బాబు. సో మీకు ఆల్రెడీగా దీనికోసం ఒక ఏపీ ఉంది కదా, బ్యాంక్ అవును. డీటెయిల్స్ కోసం ఒక ఏపీ ఉంది, అదే వాడుకోండి. ఏమన్నా అది కొద్దిగా కన్ఫ్యూజన్ గా అనిపించి నేను కొత్తగా క్రియేట్ ఇదే చేశాను కదా, బాబు. ప్రైస్, కాల్స్, ఎస్ఎంఎస్ ఇవే కదా. మనకు వేరే కదా బాబాయ్, ప్లాన్, వ్యాలిడిటీ, డేటా రావాలి మనకి. అది ప్రైస్. ఓకే ఓకే. డేటా డిస్ప్లే డేటా, ఎస్ 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 యువర్ రైట్. అవును బాబు. ఎస్ యువర్ రైట్. అక్కడ ఒక దాంట్లో జాయిన్ చేసాం, ఇక్కడ ఇంకో దాంట్లో జాయిన్ చేసాం. బాబు ఇప్పుడు వర్క్ కాల్స్ అవుతుంది, ఒకసారి చూడరా. మీరే స్టార్ట్ చేయండి. ఓకే ఓకే బాబు. నాకు కరసర సరిగ్గా మూవ్ అవ్వట్లేదు. సర్వర్ స్టార్ట్ అయి ఉంది. లోడింగ్ లోనే ఆగిపోయింది. అవును బాబాయ్. మనకి లోడింగ్ నేను ఎట్లా డిబగ్ చేస్తాను చూడండి. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చింది, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వైల్ ఫెచింగ్, అది ఎర్రర్ వస్తుంది. అది బ్యాక్ ఎండ్ నుంచి ఎర్రర్ వస్తుంది. ఓకే. సరే అది కూడా చూద్దాం. ఇది ఒకటి హిట్ అవ్వట్లేదు, డీబగ్గర్ ఒకసారి అటాచ్ అవ్వట్లేదు. ఓకే. మామూలుగా అదైతే మన ఫ్రంట్ ఎండ్ డీబగ్గర్ అయితే అది బాగుంది బాబాయ్ చూసుకోవడానికి. పైథాన్ వచ్చేటప్పుడు ఇది పైథాన్లో వచ్చేసరికి కొంచెం ట్రికీగా ఉంది. అంటే ఈ డీబగ్గర్ ప్లగిన్ ఏదో లాంగ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినట్టున్నాం. అది పే డాట్ కదా, పే డాట్ అనేది అవును. ఏదైనా అటాచ్ అవ్వాలి. ఇది అటాచ్ అవ్వట్లేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే యాప్ డాట్ పైన స్టార్ట్ చేశాను, అయినా కానీ అటాచ్ అవ్వచ్చు. నాకు అప్లికేషన్ అర్థం కాలేదు కృష్ణ. ఇది విజువల్ స్టూడియో కోడ్ ఇదే కదా? అవును బాబాయ్. ఒకసారి విజువల్ స్టూడియో కోడ్ని రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ చేస్తే కానీ హిట్ అవ్వట్లేదు కృష్ణ.
ఓకే. ఐడి ఒకటొచ్చింది. ఐడి ఒకటొచ్చింది ఇప్పుడు. అవును బాబాయ్. మీరు ఇందాక డైనమిక్‌గా 1 అని ఎంటర్ చేశారు. అదే. ఇక్కడి నుంచి ఈడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడేం రాలేదు కదా! ఇక్కడ అవును. ప్లాన్ ఐడి ఏదో ఒకటి రావాలి కదా ఇక్కడి నుంచి. అవును. అవును బాబాయ్. ఆ! పాత్రలో ఇక్కడ కనపడాలి. పాతలో కనపడకపోతే రాదు కదా మీకు. అవును. అట్లా. పాతలో కనపడకపోతే రాదు. సో, ఇక్కడ మీకు పాతలో కనపడాలి అంటే ఇక్కడ ఓకే ప్రొసీడ్ అంటున్నారు కదా! అవును బాబాయ్. ఓకే. ఓకే ప్రొసీడ్ అన్నప్పుడు ఈ ఫార్మ్ సబ్మిట్ చేస్తున్నారు. ఓకే. చూడండి ఇక్కడ హిట్ అయింది. కానీ అవును ఐడి బాబాయ్. ఏమొచ్చింది చూడండి అన్‌డిఫైన్డ్ వచ్చింది. అవును. అందువల్ల ఎర్రర్ ఉంది. ఓకే. ఇప్పుడు కూడా అన్‌డిఫైన్డ్ వచ్చింది. సో, అందువల్ల ఎర్రర్ ఇది. సో, దానికి ఏం చేయాలంటే బాబాయ్ నాకు చెప్తా చేయండి బాబాయ్ కొద్దిగా స్లో అయినా. ఆ! అలాగే సింపుల్ కూడా అసలు నీకు ఇది ఎంత ఎఫర్ట్ మీకు అర్థం కావడం కోసమే కదా! అవునవును. ఎంత ఎఫర్ట్ అర్థం కావడం కోసం మెయిన్‌గా. పే ఐడి ఈ గెట్ పే ఇన్ఫో ఏదో కాల్ చేస్తున్నారు కదా! గెట్ పే ఇన్ఫో ఎక్కడ పేమెంట్ అట్ హెచ్‌టిఎంఎల్‌లో కాల్ చేస్తున్నారా? అవును బాబాయ్. ఎక్కడో కాల్ చేశాను దాన్ని. ఎవరో కాల్ చేశారు. అది 2 సార్లు హిట్ అవుతుంది. గెట్ పేమెంట్ గెట్ పే ఇన్ఫో. ఇక్కడైతే కాల్ అవ్వలేదు. ఈ మెథడ్‌లో అయితే కాల్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు ఈ రౌట్ వచ్చింది మనకు. అవును ఈ రౌట్ బాబాయ్. వచ్చి ఈ రౌట్ వచ్చినప్పుడు మీకు ఓన్లీ ఏమొస్తుంది? జేసన్ కంటెంట్ మాత్రం ఇస్తున్నారు. ఓకే. అయితే ఇది పేమెంట్ టెంప్లేట్ ఇది. ఇక్కడ అవునవును బాబాయ్. ఇక్కడ కాల్ చేస్తుంటే అదొక రకం. సరే ఇక్కడ కాల్ చేయలేదు కాబట్టి అవును బాబాయ్. ఇక్కడికి ఐడి రావాలి. ఇక్కడ కాల్ చేయాలి. ఎక్కడికంటే మీరు ఇది కాల్ చేసేటప్పుడు ఫామ్‌లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ రీడ్ చేస్తున్నారు. ఏం మెథడ్ అది? ఫామ్‌లో ఉన్న అట్రిబ్యూట్స్‌ని రీడ్ చేస్తా. ఒక ఫామ్‌లో మనం ఫామ్ ఐటెమ్స్ అన్నీ రీడ్ చేస్తున్నాం. పైన ఉందనుకుంటా బాబాయ్. ఇదిగోండి ఇక్కడ. రిక్వెస్ట్ డాట్ ఫామ్ ఇది ఉంది కదా! ఇప్పుడు ఇదేంటిది? అవును. పేమెంట్ అని కాల్ చేసినప్పుడు ఇది కాల్ చేస్తున్నారు. అవును బాబాయ్. వేరే ఆ ఫామ్‌లో మనం దీనికంటే ముందు పేజ్ ఏది? ఫామ్ పేజ్. అవును దీంట్లో బాబాయ్. ఒక హిడెన్ పెట్టమని చెప్పాను నేను. అంటే మనకు ప్రైస్ ఏదో కనపడకుండా పెట్టమన్నారు బాబాయ్. అది ఇది హిడెను. ఆ ఫామ్‌లో అది పెట్టాము. అవును. ఆ ఫామ్‌లో అది పెట్టినప్పుడు దీని నుంచి మనం హిట్ కొట్టినప్పుడు ఇక్కడ అది రెండర్ అవ్వాలి. ఏమి రెండర్ అవ్వాలి అంటే అక్కడ వచ్చి ఐడి రెండర్ అవ్వాలి. అదేలే బాబాయ్. దీంట్లో ఐడి రావట్లేదా? ఓకే ప్రొసీడ్ అని కొట్టినప్పుడు ఇక్కడ నుంచి ఫామ్ సబ్మిట్ అయ్యి అక్కడ వేరే సబ్మిట్ పేజ్‌లోకి అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి యూఆర్ఎల్‌లోనే వెళ్ళాలి. అదేలే బాబాయ్. యూఆర్ఎల్‌లో వెళ్ళని పక్షంలో ఇక్కడే కదా హిట్ అయ్యేది. అవును యూఆర్ఎల్‌లో బాబాయ్. వెళ్ళని పక్షం ఇప్పుడు మాట వరుసకి ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ కోసం చెబుతున్నాను నేను. ఓకే. జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం ఇంకేరే ఏం కాదు. అదేలే. ఇప్పుడు ఈ ఫామ్‌లో ఉన్నాం మనం. అవును. ఓకే. ఇక్కడ నంబరు మెయిల్ ఇప్పుడు చూడండి ఇక్కడ 1 వచ్చిద్ది. అవును బాబాయ్. ఇక్కడ మీకేం కావాలి? పే కావాలి అంతేనా? అవునవును. పేమెంట్‌లో 1 పాస్ అవ్వాలి. అవును ఈ బాబాయ్. ఫామ్ నుంచి ఆ ఫామ్‌కి డేటా పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడు ఆ 1 ఐడితో ఉన్న ఆ 3 అట్రిబ్యూట్స్ అనేవి అక్కడ డిస్‌ప్లే అవ్వాలి. అక్కడ డిస్‌ప్లే అవ్వాలి. ఆ 1 ఇక్కడి నుంచి అక్కడికి 1 క్యారీ చేయాలి. అదేలే బాబాయ్. క్యారీ చేయాలంటే ఈ యాక్షన్ మెథడ్‌లో అది రెండర్ అవ్వాలి. రెండర్ అవ్వాలంటే ఈ ఫామ్ పేజ్‌కొచ్చే ఇన్‌పుట్ ఈ ఫామ్ పేజ్‌ని మనం ఈ ఫామ్ పేజ్‌కొచ్చే ఇన్‌పుట్‌ని ఇక్కడ క్యాప్చర్ చేయాలి.
ఓకే. క్యాప్చర్ చేయటం అంటే ఎట్లా? ఎక్కడో జావాస్క్రిప్ట్లో వేసి ఉంటాం కదా. ఇలా అదే రౌట్లో మనం ఐడిని పెట్టుకునేటట్ట బాబాయ్ పాత్లో. అది అక్కడ పాత్రలో అక్కడ ఐడి పెట్టాం కదా, అదే విధంగా ఇక్కడ రౌట్లో పెట్టాలి. దీన్ని దానికి ఓకే. పాస్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు దీని నుంచి దాని కమ్యూనికేషన్ ఏముంది, అయితే గీతే వీటిలో నుంచి వెళ్ళాలి, అదేలే బాబాయ్. లేదంటే కొరీ స్ట్రింగ్ లోంచి వెళ్ళాలి. ఓకే. ఇది ఆల్రెడీ ఒకసారి చేసినట్టున్నాం కదా మనం. చేసాం కానీ ఇదే మనం కస్టమర్ ఇన్ఫోకి పెట్టినట్టున్నాం బాబాయ్ ఇక్కడ యాప్ డాట్ ఫైల్. కస్ట్ ఇన్ఫోలో ఫామ్ పేజ్ వచ్చింది కదా. అవును బాబాయ్. ఈ ఫామ్ పేజ్లో మనకు ఐడి ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఐడియా కదా కావాల్సింది. అవును. ఇప్పుడు ఫామ్ పేజ్లో ఐడి కావాలి, మనకి ఐడి నుంచి పంపిస్తున్నాం కదా మనం. ఇది కస్ట్ ఇన్ఫో డాట్ ఇక్కడ ఐడి వస్తుంది. అవును బాబాయ్. రెండర్ టెంప్లెట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఐడి పాస్ చేసుకోండి. అది కాదు అనుకుంటే కనుక ఈ ఫామ్ పేజ్ కోసం ఒక జావాస్క్రిప్ట్ ఉంది. అవును బాబాయ్. పేజ్ డాట్ జేఎస్. ఇదేనా? పైది బాబాయ్. కదా, ఈ ఫామ్ పేజ్ కోసం ఒకటి ఉంది. అవును, ఆ ప్లాన్ డీటెయిల్స్ బాబాయ్. అవును, ఇదే కదా. దీంట్లో ఇక్కడ రీడ్ చేస్తున్నారు, రీడ్ చేసి స్ప్లిట్ చేసి పెట్టుకుంటున్నారు కదా ఇక్కడ. ఇక్కడ మీకు డీటెయిల్స్ అని వచ్చింది. అవును బాబాయ్. అంటే ఏంది, ఆ ప్లాన్ ఐడి వచ్చింది ఇక్కడ. డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ కాదు, ఇది ఐడి. ఓకే. అదే ఐడి కదా. ఓకే ఓకే బాబాయ్. ఐడి వచ్చింది అక్కడ. ఈ ఐడి వచ్చినప్పుడు ఈ ఐడి ఏ ఫామ్ లో అయితే రెండర్ అవుతుందో, ఇక్కడ ఉంది కదా, ఈ ఫామ్ ట్యాగ్ ఉంది కదా. అవును బాబాయ్. మీరు డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనండి, లేకపోతే ఇంకోటి అనండి. ఐడి ఈక్వల్ టు ఏం ఫామ్ ఇది పే డీటెయిల్స్ అనుకుంటా బాబాయ్. పీ డీటెయిల్స్. పీడిట్ అని ఒక ఫామ్ ఉంది. డీటెయిల్స్ బాబాయ్. ఏదో ఒకటి ప్రస్తుతానికి ఒక ఫామ్ ఉంది. ఇక్కడ తెచ్చుకోండి. ఇది ప్రీ డీటెయిల్స్ అనేది గెట్ ఎలిమెంట్ బై ఐడి, దాంట్లో ఉన్న ఐడి. అదే బాబా. ఓకే. ఫామ్ పేజీ ప్రీ డీటెయిల్స్ అనేది దీంట్లో ఉన్న ఏదో ఐడి. అది వీటిలో ఏ ఐడి ఆ పేరుతో లేదు బాబాయ్. ఈ కంటైనర్ ఎందుకు వాడుతున్నాం మనం? జస్ట్ ఐడితో వచ్చే డేటాని మనం అక్కడ డ్యూ ట్యాగ్ లో పెట్టుకోవడానికి వాడాం బాబాయ్. ఫామ్ పేజ్ లో డ్యూ ట్యాగ్ పెట్టి డ్యూ ట్యాగ్ పెట్టాం కదా. ఆ డ్యూ ట్యాగ్ ఇది కనపట్లేదు. పైన ఉంది బాబాయ్, పైన ఇదే కదా, పీ డీటెయిల్స్ అని ఇదే ఉంది కదా, ఇదే కదా. అవును బాబాయ్, అదే. నేనేమంటానంటే ఈ ఫామ్ ఉంది. ఓకే. ఈ ఫామ్ ని ఇక్కడ తీసుకున్నాం. సో పీ డీటెయిల్స్ ఫామ్ వచ్చి ఫామ్ డాట్ అంటే ప్రోగ్రామాటిక్ వే చెప్తాను, వేరే ఏం ఫార్వర్డ్ చేసిందా. ఇప్పుడు అట్రిబ్యూట్ లో ఇది ఏంది, యాక్షన్. ఇంకా ఏంటది, ఇక్కడ సబ్మిట్ కొడుతున్నాం కదా, ఇదేనా? అవును బాబాయ్. పేమెంట్ /1 కొడుతున్నాం కదా, /పేమెంట్/ ప్లస్ ఐడి. ఏం చేశానో చెప్తాను. ఓకే ఓకే బాబాయ్. బ్యాక్ వెళ్ళండి బాబాయ్. ఓకే. స్టార్ట్ అవట్లా. కృష్ణ స్టార్ట్ చేయండి.
శ్రీకాంత్ అది స్టార్ట్ చేయండి. ఓకే నాకైతే స్లోగా ఓకే రెస్పాండ్ బాబాయ్. అవుతుంది. ఇది డేబగర్ ఇక్కడ రీస్టార్ట్ చేయండి. ఓకే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్తుంది. ఫస్ట్ ఇన్ఫో డాట్ మీరు ఆల్రెడీ క్లిక్ చేశారా? అవును బాబాయ్. కస్ట్ ఇన్ఫో 13 వస్తే ఇంటర్నల్ సర్వర్ వచ్చిందా? వచ్చిన చూద్దాం. బాబాయ్ పేమెంట్లో ఐడి ఏం పెట్టలేదు కదా బాబాయ్. ఇక్కడ డాలర్ పెట్టారా? అక్కడ డాలర్ ఉంటుంది బాబాయ్. ఓకే ప్లాన్ డీటెయిల్స్లో డాలర్ ఇక్కడ ప్లస్ ఐడి చేశాను. అవునవును. సరే అట్లనే చేద్దాం. ఓకే అసలు అంతే, దానికంటే ముందు మెయిన్ ఫామ్ మనకి ఎందుకు రెంట్ అవ్వట్లేదు చూస్తాం. బాబాయ్ ఎక్కడో ఆన్ చేసి మీరు వాల్యూ ఇవ్వలేదు బాబాయ్. అవునా? అది ఇక్కడ చూపిస్తుంది చూడండి బాబాయ్ పేమెంట్లో. ఇక్కడ ఇవ్వలేదు. అక్కడ ఇవ్వలేదు. ఎస్ యువర్ రైట్. అయినా ఇది ఎవరో రాకూడదు. ఎస్ యువర్ రైట్. డీటెయిల్స్ రావు బాబాయ్. వచ్చిందా? ఓకే ఓకే ఇప్పుడు వచ్చింది కదా. అవును బాబాయ్. ఇప్పుడు ఓకే ప్రొసీడ్ అంటే వచ్చినాయా? అదే పేజ్లో ఉంది బాబాయ్. ఓకే ప్రొసీడ్ అంటే ఎందుకు వెళ్ళలేదని చూద్దాం మనం. కన్సోల్ కాదు ఎలిమెంట్స్ డెవ్ లోపల బాబాయ్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ ఐడి పేరు మనం చేసి పెట్టాం బాబాయ్ నేమ్. గెట్ ఇంట్రాక్షన్. ఎక్కడ కృష్ణ ఇది డాలర్ పెట్టలేదనా మీరు అనేది? కాదు బాబాయ్, ఈ డీటెయిల్స్ అనేది ఫామ్ పేజ్లో ఐడి వేరేది ఇచ్చాం బాబాయ్. అవునా? లేదు ఇది కాదు, ఇదే. ఎస్ యువర్ రైట్. పీడిటే పెట్టాను నేను, కావాలనే పీడిట్ పెట్టాను. ఇది ఇక్కడ తప్పు చేయాలి, ఇక్కడ మార్చు. ఇది పీ డీటెయిల్స్ వేరే పర్పస్. ఓకే బాబాయ్. ఓకే ఇది మళ్ళీ లోడ్ చేద్దాం. ఓకే ఇది పెట్టాము. ఇప్పుడు మనకి మన ఫామ్కి మన ఫామ్ అనేది 13 ఫామ్. 13 ఫామ్లో ఫామ్కి అట్రిబ్యూట్ లేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు పేమెంట్ కదా? అవును బాబాయ్. పేమెంట్ 13 లేదా? లేదు అది ఏమి ఇయర్ఆర్ఎల్ వెళ్ళిందంటే ఇలా ఉంది కదా. నెట్వర్క్లో వద్దాం.
బాబాయ్ పేమెంట్ 13 ఐడి లేదనుకుంటా కదా బాబాయ్, మన దగ్గర 6 ఉన్నాయి. చూద్దాం అది కూడా, లేకుండా ఎట్లా వచ్చేది, అది రాదు కదా. అంటే ఆ నాట్ టేబుల్లో ఫౌండ్, ఉన్నాయి కానీ. ఇయర్లీ నాట్ ఫౌండ్ అని చెప్తాను. ఓకే. ఒక్క నిమిషం. అది ఏమని చెబుతుందంటే 30 నాట్ ఫౌండ్ అని చెప్పట్లేదు, ఓకే. ఇయర్లీ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. ఎందుకు నాట్ ఫౌండ్ అని చెప్పి చూస్తాం. పేమెంట్ కాదు కదా ఇది, పేమెంటా పేనా? పే బాబాయ్, నేను ఇచ్చిన మెథడ్. మీరు ఇచ్చిన మెథడ్ పేనే, అక్కడ కావాల్సిన పేమెంట్. ఓకే. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఇది యాక్షన్ ఇది ఉంది ఇప్పుడు. అక్కడ కస్టమర్ ఇన్ఫో ఉండాలా అంతకుముందు. అవును బాబాయ్, మనకి ఫామ్ పేజ్ దాంట్లో కస్టమర్ ఇన్ఫో పేజ్. కస్ట్ ఇన్ఫో రావాలి కదా, పే ఇన్ఫో కాదు, కస్ట్ ఇన్ఫో కదా ఇది. అవును బాబాయ్, ఫస్ట్ మనకి కస్ట్ ఇన్ఫో అని వచ్చింది బాబాయ్. దాన్ని నేను మారుస్తున్నాను, అది ప్రాబ్లం. కస్ట్ ఇన్ఫో /13 మనకు రావాల్సింది. అవును బాబాయ్. సరే మీరే పెట్టండి. ఓకేనా, ఇప్పుడు ఐడి కూడా మార్చాలా బాబాయ్? అవసరం. ఓకే బాబాయ్. మనకి ఇప్పుడు మన ఇక్కడ కావాల్సింది వేరేలే, నేను చెప్తాను, అది నా ఫ్లో చెప్తాను. మీరు ఎక్కడ మిస్ అయ్యారో చెప్తాను. మీరు ఎక్కడ మిస్ అయ్యారో చెప్తాను నేను. ఓకే ఓకే బాబాయ్. ఇప్పుడు ఇది ఉంది కదా, అవునా. ఇప్పుడు మనకి వెళ్తున్న కాలు కరెక్ట్గా వెళ్తున్నా చూద్దాం. ఈ డేట్ వచ్చింది. ఇదే లోడ్ అవుతుంది. సో ఆ పీడెట్ ఫామ్కి ఏం సెట్ అయింది అనేది ఉంటుంది. ఏం కాలేండి, కరెక్ట్గానే కాలేండి. మీరేదో యూఆర్ఎల్ వేరేది ఇచ్చినట్టున్నారు బాబాయ్. కస్ట్ ఇన్ఫో 13 కరెక్టే కదా? అవునవును, కస్ట్ ఇన్ఫో 13 ఓకే కరెక్టే బాబాయ్. కాదు శ్రీకాంత్, ఇది ప్రొసీడ్ కొట్టిన తర్వాత వచ్చే ఇయర్లు ఎందుకు పేమెంట్ బాబాయ్? ఇది అప్డేట్ ఫైలో కస్ట్ ఇన్ఫోలో మనం ఫామ్ పేజ్ ఎంటర్ చేసాం. అవును దీని బాబాయ్. తర్వాత ఏం కావాలి, మనకి పేమెంట్ రావాలి, అంతేగా? అవును బాబాయ్. మరి పేమెంట్కి మనం ఇయర్లు పెడుతున్నాం. అవును. ఆ ఇయర్లు పెట్టినా కానీ లేకపోవటం వల్ల ప్రాబ్లం. అవును బాబాయ్, మనం అది కూడా ఇక్కడే పెట్టాం, మన ఫామ్ పేజ్లో ఇక్కడ యాక్షన్ అని దీనికి ఒక లింక్ ఇచ్చాం బాబాయ్, అప్పుడు సబ్మిట్ అనేది. నేను చెప్తాను. ఓకే ఇక్కడ ఓకే. పేమెంట్, ఇక్కడ /ID పెట్టి జస్ట్ నామకే వస్తుంది బట్ అదేలే బాబాయ్. ఇక్కడ ఐడి వస్తుంది, జస్ట్ నామకే వస్తుంది. ఓకే. అది పాపం కరెక్ట్గానే పని చేస్తుంది, మనమే రాంగ్ డేట్. ఆ పేజ్లోనే ఉంటుంది బాబాయ్. ఇది సంథింగ్ రాంగ్. ఒక్క నిమిషం కృష్ణ. ఓకే ఓకే బాబాయ్.
మనకు జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యాక్షన్ అట్రిబ్యూట్ పెట్టాం కదా ఇక్కడ మనం ఇంతకుముందు. అవును బాబాయ్, లింక్ ఆ యాక్షన్ అట్రిబ్యూట్ ని ఇక్కడ డైనమిక్ గా సెట్ చేస్తున్నాను. ఓకే ఓకే, అదేందా కృష్ణ? ఇక్కడ అర్థమైంది. ఇక్కడ కస్ట్ ఇన్ఫో కాదు, ఇక్కడ కావాల్సింది పేమెంట్ ఇన్ఫో. పేమెంట్ కావాలి బాబాయ్, పేనా పేమెంటా? పేమెంట్ బాబాయ్. షూరా? Sure, పేమెంట్ sure ప్లస్ బాబాయ్. మన పేజీకి రావాలంటే పేమెంట్. పేమెంట్ స్లాష్. ఓకే, అదే. ఇప్పుడు సేవ్ చేయండి, ఇప్పుడు రన్ చేయండి, రీలోడ్ చేసి దీన్ని డాట్స్ కనెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కష్టం. ఇప్పుడు చూడండి, పేమెంట్ 13 లేదని చెప్తుంది, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పేమెంట్ 13 లేదని చెప్తుంది, అది మెయిన్ ప్రాబ్లం. మన పేమెంట్ పేరుకి వచ్చింది ఇప్పుడు ఇది. అవును బాబాయ్. మనం అనుకున్నట్టుగా యాక్షన్ అట్రిబ్యూట్ తీసేసినా కానీ పేమెంట్ 13 పేజ్కి వచ్చింది. కానీ ఇక్కడెక్కడో పేమెంట్ లేదు. అంటే బాబాయ్ పేమెంట్ ఐడితో మనకి ఓన్లీ 6 ఉన్నాయి బాబాయ్ మన టేబుల్లో. అది వేరు. అది వేరా? ఓకే ఓకే బాబాయ్. అంటే ఎర్రర్ ఏం చెప్తుందని చెప్తాను. వచ్చిన ఎర్రర్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, అది ఇంపార్టెంట్. అవునవును బాబాయ్. అందుకే రెస్ట్ అయిపోయి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది 404 నాట్ ఫౌండ్ అంటాం. అవును బాబాయ్. పేమెంట్ స్లాష్ 13 లేదని చెప్తుంది. ఇది ఐడి తీసుకున్నాము. ఓకే, ఇది మెథడ్, ఇది మనకు పోస్ట్ అవుతుంది. ఇది ఓకే, పేమెంట్ గేట్వే ఉందా మనకు? అది లేదు కదా. లేదు లేదు బాబాయ్, మన పోస్టే రావాలి. ఇది పోస్టే రావాలి కదా మనకి. ఇది మెథడ్ పోస్టే అంతకుముందు వర్క్ అయ్యింది, ఇప్పుడు ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఇది పోస్టే కదా, ఇది ఆల్రెడీ ఉన్నదే కదా ఇది. అవును బాబాయ్, ఇది పోస్ట్, మనం ఆల్రెడీ అదే పెట్టాం. ఐడి ఉంది, ఐడి వర్క్ అవ్వాలి, మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే ఇది రావాలి. కానీ యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? నాట్ ఫౌండ్. పోస్టేనా షూర్? ఇది అంటే మనం అంతకుముందు పోస్టే బాబాయ్ ఉంది. అందులో పోస్టే ఉంది, పోస్ట్ పెట్టినా వర్క్ అయిందా మనకి? సంథింగ్ రాంగ్. మెథడ్ పోస్టే కరెక్టే అంటే యూఆర్ఎల్ నాట్ ఫౌండ్ అని చెప్తా. ఓకే, ఇక్కడ పోస్టే వెళ్తుంది, కానీ 404 నాట్ ఫౌండ్ ఉంటాం. సో ఇది పోస్ట్లోనే వెళ్ళాలి. పోస్ట్ వెళ్ళింది కానీ నాట్ ఫౌండ్ ఎందుకు ఉంటుంది? మెథడ్స్ గెట్ పోస్ట్ రెండు పెడదాం కలిసి. పేమెంట్స్ /13 నాట్ ఫౌండ్. ఎట్లా సాధ్యం? ఇప్పుడు పేమెంట్ 13 దగ్గర ఒకసారి 1 ఇచ్చి చూడండి, 1 కానీ 2 కానీ. అంటే అంతకుముందు ఉన్నాయనే ఏదొచ్చినా 404 నాట్ ఫౌండ్ వస్తుంది. దీని మెథడ్ గెట్ వచ్చింది బాబాయ్.
దీని మీద గెట్ వచ్చిందా? అవును. ఇక్కడ గెట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ గెట్ ఇచ్చాను కదా. గెట్ ఓకే, ఇచ్చిన ఓకే. పోస్ట్ ఇచ్చిన ఇక్కడ బ్రౌజర్లో డైరెక్ట్ హిట్ కొడితే గెట్టే వస్తుంది. ఓకే. ప్రోగ్రామాటిక్ కొడితే పోస్ట్ వస్తుంది. ఆహా. అది అది రెండు ఒక్క అవుతున్నాయి, కానీ ఇక్కడ మెథడ్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. అది నేను ఆశ్చర్యపోతున్నాను. చూద్దాం. ఇది కరెక్ట్. మనకి ఎంట్రన్స్ సర్వర్ వస్తే అది వేరే కథ. హిట్ ఓకే. అయ్యి ఎంట్రన్స్ సర్వర్ వస్తే అది వేరే కథ. ఇప్పుడు హిట్ అయింది. రిక్వెస్ట్ డాట్ మెథడ్ పోస్ట్ కాదు కాబట్టి ఎర్రర్ వచ్చేసింది. పర్ఫెక్ట్. దానివల్ల నష్టం లేదు. ఓకే. ఇప్పుడు 13 వచ్చింది. అవును బాబా. ఓకే, ఇది కస్టమ్ ఇన్ఫో. ఇప్పుడు ప్రొసీడ్ కొడదాం. ఇప్పుడు బ్రేక్ పాయింట్ హిట్ అయింది. ఇక్కడ 13 వచ్చింది. మెథడ్ పోస్ట్ అయ్యింది. రిక్వెస్ట్ డాట్ ఫామ్ వచ్చింది, ఎంటర్ చేసింది, కథం. ఇప్పుడు పే హిట్ అయింది, చూసారా? అవును బాబా. ఈ పే డీటెయిల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు. ఇక్కడ వేర్ ఐడి ఈక్వల్ టు ఉంది కదా, ఇక్కడ ఐడి రాలేదు. ఓకే. ఇక్కడ ఐడి రాలేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మన 13లో ఐడి వచ్చింది కదా, ఇక్కడ పేమెంట్కి ఐడి పాస్ అయినప్పుడు ఇప్పుడు దీనికి ఏముంది, పే డాట్ జేఎస్ ఉందా? అవును బాబాయ్. ఈ పే డాట్ జేఎస్ ఉన్నప్పుడు యూఆర్ఎల్ ఇదే, యూఆర్ఎల్ అది ఫంక్షన్ రెడీ టు పేలో. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. దీని కథ కమాండ్ పడుతుంది. సోర్సెస్ పే డాట్ జేఎస్లో ఉందాం మనం. ఈ పే డాట్ జేఎస్లో రెడీ టు పేలో ఏమొస్తుంది చూద్దాం. ఇలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇన్ఫోలో అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ఫోలో విండో డాట్ లొకేషన్ డాట్ పాత్ నేమ్ డాట్ స్క్రిప్ట్లో అన్డిఫైన్డ్ వచ్చింది. అదేలే బాబాయ్. విండో డాట్ లొకేషన్ డాట్ పాత్ నేమ్, ఆ స్క్రిప్ట్లో పే ఇన్ఫో కాదు, అది పేమెంట్లో ఉండాలి. ఇక్కడ పేమెంట్ అని ఉండాలి, అదే ప్రాబ్లం. పే డాట్ జేఎస్లో యూఆర్ఎల్ పేరు పేమెంట్. అదేలే బాబాయ్. ఏంటంటే అటెన్షన్ టు డీటెయిల్స్ బాగుండాలి దీంట్లో. ఐడి 13 వచ్చింది, అన్డిఫైన్డ్ వచ్చింది. అన్డిఫైన్డ్ రాకూడదు. ఇక్కడ ప్రొసీడ్ అన్నాము. ప్రొసీడ్ అన్నప్పుడు హిట్ కొట్టింది, ఐడి 13 వస్తుంది. పర్ఫెక్ట్. ఇక్కడ ఐడి 13 ఇప్పుడు వచ్చింది. అవును బాబాయ్. ఏం చేశారు బాబాయ్? చెప్తాను. ఇక్కడ లోడింగ్, ఇంకా లోడింగ్లోనే ఆగిపోయింది. హిట్ కొట్టింది, ఇక్కడ 13 వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేయడంలో ఇక్కడ పొరపాటు చేశారు. ఈ పే డాట్ జేఎస్లో
రేజర్ పే చేశారు కదా. అవును ఈ బాబాయ్. ఈ కంటైనర్ ఇక్కడ పీ డీటెయిల్స్ ఇది. అవును, అది పీ డీటెయిల్స్. అది పీ డీటెయిల్స్ కాదు బాబాయ్. పీ డీటెయిల్స్ అనే కాదు కాదు బాబాయ్, ఇది ఐడి పే ఐడి బాబాయ్. కదా. ఆ ఫామ్ ఏంది? పేమెంట్ ఫామ్ కదా. అది ఇది PD. డ్యూ కదా. అవును బాబాయ్. ఇది ఫామ్ కంటైనర్ అని పెట్టారు. ఫామ్ కంటైనర్ లో ఎక్కడ పేస్ట్ చేద్దామని ఆ కంటైనర్ మీరు? ఇదిగోండి, ఈ డివ్లో మనకి ఇక్కడ వస్తుంది బాబాయ్ ఆ కంటెంట్. పే ఐడియా దీంట్లో పెట్టు, అంతేగా. పే అవును డాట్ బాబాయ్. జేఎస్లో పే ఐడి పెట్టుకుంటారు, అంతేగా. ఓకే, అవును బాబాయ్. దాంట్లో ఇక మీకు ఇది 2 రావాలి, అదే మీ టార్గెట్. అవును బాబాయ్. మీకు వచ్చేద్దాం, ప్రొసీడ్ అందాం. ఓకే, ఓకే బాబాయ్. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏంది అసలు ప్రాబ్లం. అంటే ఏం చేశారు బాబాయ్? ఇది లోడింగ్ కార్ నుంచి ఇది రావడానికి. అదే లోడింగ్ కార్ నుంచి ఇక్కడ రావడానికి ఏం చేసామంటే, మెయిన్గా ఏంటంటే ఇక్కడ 13 రావట్లేదు. ఓకే. అది మనకు మెయిన్ కాజ్. ఇప్పుడు ఈ పేజ్లో 13 వస్తే ఇక్కడ ఏదైనా వస్తుంది. అదేలే బాబాయ్. ఇప్పుడు మీరు ఏమన్నారంటే ఈ ఏపీ కాలవాలన్నారు. సరే, ఈ అవును. ఏపీ కాలవాలన్నారు. అవును బాబాయ్, కానీ దానికి పాత్ కూడా నేను వేరేది ఇచ్చా. ఈ పాత్ ఇచ్చా, పేమెంట్ ఇక్కడ పాత్ కాదు, పే ఇన్ఫో పాత్ ఇచ్చాను బాబాయ్ మన pay.js లో. ఇక్కడ ఇదా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది వేరు. ఓకే. మీరు ఇక్కడ కాల్ చేస్తున్న ఏపీ ఏదైతే ఉందో యూఆర్ఎల్ ఫెచ్ యూఆర్ఎల్, ఓకే బాబాయ్. ఆ ఫెచ్ యూఆర్ఎల్ ఇది రెడీ టు పే ఉంది కదా, pay/info ఇదే కరెక్ట్. ఓకే, అదే కరెక్ట్. ఇప్పుడు కూడా ఇదే కాల్ అవుతుంది. అదేలే బాబాయ్. ఇప్పుడు కూడా pay/id కాల్ అవుతుంది. ఇది కాదు, ఇది దీనికి సంబంధం లేదు. మీకు ఓకే, అక్కడ మీకు ఓన్లీ జేసన్ కావాలి, అదేలే బాబాయ్. అందుకని ఇదే వాడాలి మీరు. అయితే ఏంది, ఓకే. మీరేమంటున్నారంటే నేను ఇట్లా కాల్ చేశాను, నాకు ఎందుకు రావట్లేదు అన్నారు. ఎందుకు అవును రావట్లేదు బాబాయ్. అంటే ఏంది కారణం? ఈ ఇన్ఫో రాలేదు, ఓకే, అంతే కదా. అదేలే బాబాయ్. ఈ ఇన్ఫో కదలండి, ఐడి ఏదైనా పెట్టుకోండి, అంటే ఈజీగా వస్తుంది. అదేలే బాబాయ్. నేమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండి మనం నేర్చుకుంటున్నాం, మనం ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకోవట్లేదు. కానీ అదేలే. ఎప్పుడైనా సరే ప్రాపర్ నేమ్స్ పెట్టుకోవడం బెస్ట్. సరే, ఇది ఓకే. పే కూడా నాకు తెలిసి ఇది పేనో ఏదో తెలియదు. దీని ఏమంటారు? ప్లాన్ డీటెయిల్స్ అయినా అంటే అక్కడ పాత్ అనేది. డిఫరెంట్ డీటెయిల్స్ ఏదో పెట్టుకుందాం అనుకున్నాం కాసేపు. ఓకే బాబాయ్. ఇప్పుడు pay/id ఇది మీరు కాల్ చేస్తున్నారు. ఓకే. నేనే అబ్జర్వ్ చేశానంటే మీకు ఐడి రావట్లేదని అర్థమైంది నాకు. అవును బాబాయ్. ఈ ఐడి రావట్లేదంటే ఎందుకు ఎదురు రావట్లేదు? ఈ మెదర్ కాల్ చేసేవాళ్ళు ఐడిని పంపించలే. ఓకే. ఈ మెదర్ ఎవరు కాల్ చేస్తున్నారు నాకు? ఈ మెదడు ఈ ఈ పేమెంట్ అనే దాన్ని ఈ ఫామ్ పేజ్లో యాక్షన్లో కాల్ చేస్తున్నారు. అవును బాబాయ్. కానీ కాల్ చేసేవాళ్ళు నాకు స్లాష్ పెట్టి కాల్ చేస్తేనే నాకు ఇక్కడికి వస్తుంది, ఓకే. అంతేగా. అవునవును. స్లాష్ పెట్టి కాల్ చేస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ స్లాష్ పెట్టి కాల్ చేయడానికి లేదు, ఇక్కడ హార్డ్ కోడెడ్ యాక్షన్ ఉంది. అదేలే బాబాయ్. మనకు డైనమిక్ యాక్షన్ కావాలి. అవును. అందుకని ఏం చేసాము, ఈ ఫామ్కి ఒక ఐడి తీసుకొని ఓకే. ఆ ఐడి యొక్క యాక్షన్ అట్రిబ్యూట్ని డైనమిక్గా సెట్ చేసాం. ఓకే, అక్కడ యాక్షన్ బదులు ఇక్కడ పెట్టారు అది. ఇక్కడ పెట్టాం, డైనమిక్గా అదేలే. సెట్ చేసాం. ఓకే. అదే కృష్ణ. ఓకే బాబాయ్. అక్కడ మీకున్న మెయిన్ గ్యాప్ అదే, ఆ యాక్షన్ అట్రిబ్యూట్లో మీకు ఐడి వెళ్తలే. ఓకే. ఎందుకు వెళ్తలేదు? అక్కడ యాక్షన్ అట్రిబ్యూట్లో హార్డ్ కోడ్ ఉంది. అదేలే బాబాయ్. ఇది ఇక్కడ హార్డ్ కోడ్ ఉందని అర్థమైంది నాకు. ఓకే. కాబట్టి దీనికి ఐడి పెట్టుకొని దానికి సంబంధించిన జావాస్క్రిప్ట్లోకి వెళ్ళి దాని జావాస్క్రిప్ట్లో ఆ యాక్షన్ అట్రిబ్యూట్ డైనమిక్గా సెట్ చేసి అదేలే బాబాయ్. సెట్ చేస్తే ఏమంటే మిగిలినంతా యాజ్ చేయదు. ఇప్పుడు ఓకే రెండు డాట్స్ ఆల్రెడీగా ఉన్నాయి, రెండింటిని కనెక్ట్ చేసి అంతే. బాబాయ్. ఇప్పుడు ఇందాక మనకు వచ్చేటప్పటికి ఒక ఫామ్ను కాల్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా యాక్షన్ ఇచ్చేసుకున్నాం.
ఇప్పుడు అదే యాక్షన్ మీద మనం రెండు ఫామ్లు కాల్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక JS ని ఒక ఫామ్ ని కాల్ చేయాల్సి వచ్చిందని డైనమిక్ గా ఇచ్చారా బాబా, ఎన్నైనా వచ్చిందని? అట్లనే కాదు. నేనేమన్నానంటే ఇప్పుడు మనకి యాక్షన్ అట్రిబ్యూట్ కావాలి. అవును యాక్షన్ అంటే ఏంది? ఒక URL అంతే. అది ఒక అవును బాబా, ఒక ఆ పేజ్ లోకి బ్రౌజర్ తీసుకెళ్ళడానికి. URL కావాలి. ఎందుకు ఆ URL కావాలి? మనకి కావాలంటే ఇక్కడ ఈ ఐడి అదేంది, ఇక్కడ ఈ ఐడి రావాలి. వస్తే ఓకే, ఇది రెండర్ అయింది. కానీ ఈ అదేలే. పేజీలోకి నాకు ఐడి వస్తే కానీ నేనేం చేయలేను. ఎందుకు? ఓకే ఈ pay.js దానికోసం చూసుకుంటుంది. ఓకే, ఐడి కోసం చూసుకుంటుంది ఇక్కడ. అదేలే బాబాయ్. ఇప్పుడు అంతకుముందు పేజీలో వచ్చే పేమెంట్ పేజీలో వచ్చే ఐడి కోసం చూసుకుంటుంది ఇది. ఓకే, సో అది కాబట్టి నేను అంటున్నా ఏంటంటే బాబాయ్, మనం అక్కడ ఫామ్ లోనే ఓన్లీ యాక్షన్ పెడితే అది వర్క్ అవ్వదా అంటున్నా బాబాయ్. యాక్షన్ పెట్టగలం, కానీ ఒకసారి హార్డ్ కోడెడ్ పెడతాం. ఇప్పుడు మనకు ఓకే ఓకే సార్. క్లిక్ చేసిన ప్రతిసారి కొత్త ప్లాన్ వస్తుంటుంది కదా. అవును బాబాయ్. ఇప్పుడు మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను అదే చేయమంది. ఎక్సెల్ మెయిన్ ఉద్దేశం అదే అనమాట. ఇప్పుడు శాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. మీ డౌట్లు రావుగా బాబాయ్ చేయకపోతే. అంతేగా. ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసాం, కాసేపు అనుకుందాం. ఇప్పుడు ఏముంది? కస్టమర్ ఇన్ఫో 20. అవును బాబాయ్. ఇప్పుడు 20 మనకి ఈసారి ఇప్పుడు 20 అవును ఇక్కడ ఈసారి 20 వచ్చింది. అవును బాబాయ్. నేను యాక్షన్లో పేమెంట్ /13/20 అని పెట్టలేను. ఓకే ఓకే నేను ఇక్కడ ఒకసారి హార్డ్ కోడ్ కొడితే దాని ఒక్కదానికి పనిచేసిద్ది. ఆల్వేస్ 20 ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే 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 బాబాయ్. అందుకని ఏం చేశాను, ఆ యాక్షన్ అట్రిబ్యూట్ని తీసేసి అక్కడి నుంచి, ఓకే ఈ యాక్షన్ అట్రిబ్యూట్ని ఇక్కడి నుంచి తీసేసా. ఈ డేటా అదేలే అంతా బాబాయ్. పంపించాల్సిన URL మార్చా. ఆ URL ఓకే ఎలా మార్చాను అంటే ఇక్కడ మార్చా. యాక్షన్ అట్రిబ్యూట్ని డైనమిక్గా సెట్ చేసి. ఓకే అర్థమైంది కృష్ణ? ఇప్పుడు అర్థమైంది బాబాయ్. నాకేందంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తలా, అక్కడికి తీసుకెళ్ళేది అక్కడ ఆగిపోతుంది. అక్కడ తీసుకెళ్ళేది ఎవరు? ఈ అట్రిబ్యూట్, అవును యాక్షన్ అట్రిబ్యూట్. కాబట్టి ఆ యాక్షన్ అట్రిబ్యూట్ మారాలి. ఓకే. ఆ యాక్షన్ అట్రిబ్యూట్ మార్చాను అంతే. ఓకే. ఇందులో బ్రహ్మీది ఏం లేదు కృష్ణ. ఇది మార్చండి కృష్ణ. హలో ఓకే. ఇది 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 బాబాయ్. ఇది ఇంటర్పోలేషన్ వాడండి ఇక్కడ. లైన్ నెంబర్ 10లో లైన్ నెంబర్ నేను చెప్తాను. నాకెందుకు కర్సర్ స్లోగా ఉంది. ఇదే లేటెస్ట్ స్టాండర్డ్. ఓకే. ట్రిల్డ్ అంతేనా? బాబాయ్ అట్లా డాలర్ పెట్టి బ్రాకెట్ పెట్టినప్పుడు మనకి ఆపరేటర్ ఉన్నారు బాబాయ్. ఇది అవును అవును బాబాయ్. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఇది వాడుకోండి, నేర్చుకోవచ్చు. ఓకే. ప్లస్ అలా పెట్టకుండా ప్లస్ అలా పెట్టుకుండా ఇట్లా వాడే అంతే, ఇంకేం లేదు. కానీ ఓకే ఇక్కడ ఒక రకం కనపడుతుంది, ఇక్కడ ఒక రకం కనపడుతుంది అనుకో. ఇక్కడ ఇంకో ఇక్కడ డిఫరెంట్ కలర్లో ఉంది, ఇక్కడ డిఫరెంట్ కలర్లో ఉంది కదా. అవునవును బాబాయ్. చూద్దాం, దాన్ని బండారంగా తెలుసుకుందాం. పెట్టేయండి. మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నారు అర్థం అవుతుంది కృష్ణ? ఈ డాట్స్ కలిపే దగ్గరే మెథడ్లు అది డాట్స్ కలపలినోడే మగాడు. తల్లి పెళ్ళం కొట్టుకుంటే వాళ్ళిద్దరు కలపగలినోడే మగాడు. అర్థమైందా శ్రీకాంత్? దీని మీద పెట్టాను కరెక్ట్ గా. డాట్స్ మీరు నిన్న చేసిన కోడ్ కూడా సరిగా అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేస్తుంటే ఇది ఈజీగా చేసేసేవాళ్ళు. కాకపోతే యాక్షన్ అట్రిబ్యూట్ లో ఉందో దీని మెథడ్ అనేది తెలుసుకోలేకపోయారు మీరు. అవునవును బాబాయ్. నేను అలా పెట్టేశారు కదా యాక్షన్ అట్రిబ్యూట్, ఇంకా దీనికి కూడా కాల్ అయింది అనుకుంటున్నాను. ఎర్ర
నాకు అన్నిటికంటే ముఖ్యంగా డీబగ్ చేసుకోవట్లే మీరు. అవును, డీబగ్గింగ్ అది మీలా అంటే అర్థం కావట్లేదు, అది ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ ఎర్రర్ వస్తుంది ఏంటని. ఆ, అంటే ఎట్లా చెప్పాలంటే శ్రీకాంత్, ఇప్పుడు నేను ఎట్లా రూట్ కార్డ్ చేశాను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎలా ట్రబుల్ షూట్ చేశానని చెప్తాను నేను. ఇప్పుడు ఈ ఫామ్లో మీకు డేటా రావట్లా, అంతేగా? అవును బాబాయ్. ఈ ఫామ్లో డేటా రావట్లేదు అంటే, ఈ ఫామ్లోకి డేటా రావట్లేదు అంటే మెయిన్గా నాకు కావాల్సింది ఏంటి, ఆ ఫామ్ ఏంటి? ఆ ఫామ్ ఇది పేమెంట్ ఫామ్. ఈ ఫామ్లో నాకు డేటా రావట్లేదు. అవును ఈ ఫామ్లో ఫస్ట్ మీరు అసలే జేఎస్ ఇంక్లూడ్ చేయలేదు. అవును బాబాయ్, అదొకటి. జేఎస్ ఇంక్లూడ్ చేయకపోతే మీకు ఇష్యూ తెలియదు. అవును, రాశారు కానీ ఇంక్లూడ్ చేయలే, అదొకటి ఐడెంటిఫై చేశాను. ఓకే బాబాయ్. నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేశానంటే దీంట్లో ఐడి రావట్లేదు. ఓకే, దీంట్లోకి ఐడి రావాలంటే దీని ముందోడు పంపించాలి. ఓకే, అందుకే ఇది విడ్జెట్ నావిగేషన్ కదా. దీని ముందోడు పంపించాలంటే దీని ముందోడు ఎక్కడి నుంచి మనకి ఇక్కడికి వస్తున్నాడు, అది ఎక్కడి నుంచి వస్తాడని ఐడెంటిఫై చేసి అంతే. అదేలే బాబాయ్. ఇంకేదైనా డౌట్ ఉందా కృష్ణ? ఇంకేం లేదు బాబాయ్, ఇది బాగానే అర్థం అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ వెళ్ళాలి. అంటే చాలా టైం స్పెండ్ చేసినట్టున్నారు. అవును బాబాయ్. ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు? నేను చాలా మంది చెప్తాను, చాలా మందికి ఏం చెప్తానంటే, పిల్లకాయలు డాట్స్ కనెక్ట్ చేయడం నేర్చుకోండి అంటే ఎవరు వింటలేదు అన్నమాట. అదేలే బాబాయ్. మీరు వినండి కృష్ణ, మీరు శ్రీకాంత్, మీరు వింటేనే మీరు కెరీర్లో సెటిల్ అవుతారు. ఏంటంటే నా మాట వినమని కాదు, ఇదే మాట ఎవరు చాలా మంది ఇదే మాట చెప్తారు. ఇదే మాట చెప్తారు, డాట్స్ కనెక్ట్ చేయడం నేర్చుకోండి. మన చుక్కలు పెడితే సరిపోదు, చుక్కలను కలపగలగాలి, లేకపోతే అందమైన ముగ్గు అవ్వదు. అవునవును బాబాయ్. మేము ఎందుకు ఇంటర్వ్యూలో దీన్ని స్పెషల్గా చేపిస్తాం. ఓకే, మీరేం చేస్తున్నారంటే కాపీ పేస్ట్ చేస్తున్నారు కృష్ణ. శ్రీకాంత్, అంటే అర్థం కాలేదు. మీరు ఏం చేశారో చెప్పండి, మీరు పొరపాటు చేసిన చెప్పనా? మీరు ప్లాన్ డీటెయిల్స్ ఉన్న జేఎస్ని ఏడు పెట్టుకున్నారు. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ ఉన్న జేఎస్ని యాక్చువల్ తీసుకొచ్చి పెట్టారు, అవునా? ఇప్పుడు ప్లాన్ డీటెయిల్స్ ఏ జేఎస్ ఉందో అదే జేఎస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ప్రాపర్గా ఫార్మాట్ చేశారు, ప్రాపర్గా ఏపీ క్రియేట్ చేశారు, ఫార్మాట్ చేశారు, పెట్టించారు ఇక్కడ. అవును, అయితే ఎక్కడ మిస్ అయిందని చెప్తున్నాను. ఓకే, ఎక్కడ మిస్ అయిందంటే, ఇది కాల్ చేయాలి అంటే గెట్ ఎలిమెంట్ వేవ్డి, ఇప్పుడు మీరు ఇక్కడ లోడ్ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ మనకు కావాల్సిన యూఆర్ఎల్ కాల్ అవుతుందో లేదో చూసుకోలేకపోయారు. ఓకే, అందుకని నేను జావాస్క్రిప్ట్ డీబగ్గర్ వాడమంటున్నా చెప్తున్నాను. నేను అదేలే జావాస్క్రిప్ట్ డీబగ్గర్ వాడినా మీకు ఇది అర్థమైపోయేది. ఓకే, ఎందుకంటే మీ పేడాట్ చేస్తే లోడ్ కావట్లేదు. అవునవును, మీకు ఆ ఫామ్ వస్తుంది, పేడాట్ చేస్తే లోడ్ అవ్వట్లేదు. ఓకే, అవునవును బాబాయ్. మరి అక్కడే మీకు తెలిసిపోయేది, మీరు జావాస్క్రిప్ట్ డీబగ్గర్ చేసినా ఇక్కడ ఓపెన్ చేస్తున్నా మీకు అర్థమైపోయేది. అవునా, ఫైలే కనెక్ట్ అవ్వలేదని. ఫైలే కనెక్ట్ అవ్వలేదని ఎక్కడైనా, ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ సింపుల్ ఇక్కడే చేద్దాము. ఇప్పుడు ఇదే ఉంది, ఇక్కడ కనెక్ట్ చేసినా కానీ మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇక్కడ కనెక్ట్ చేసినా అర్థమైపోతుంది మీకు. అవును బాబాయ్. ఇక్కడ నుంచి ఇది రావట్లేదని మీకు అర్థమైపోద్ది. అవును, అది సరే, మళ్ళీ ఇదే రిపీట్ చేద్దాం, ఇదే ఎక్సర్సైజ్ రిపీట్ చేద్దాం మనం. హలో, నెట్ బాగా స్లో ఉన్నట్టు ఉంది శ్రీకాంత్, నెట్ బాగా స్లో ఉందా? అవును బాబాయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ పాయింట్ హిట్ అయింది. ఇప్పుడు అవును, ఇది పోయి పే ఇయర్ కాల్ చేస్తుంది. ఇక్కడ మీకు ఐడి రావట్లేదని రిలీజ్ అవుతారు మీరు. అవును బాబాయ్. మీరు ఇక్కడ మీద కరెక్ట్గానే రాశారు, ఎక్కడ మీద ఇక్కడ యాప్ డాట్ పై ఇక్కడ కరెక్ట్గానే రాశారు,
సారీ ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా రాశారు ఐడి ఇదంతా. అదేలే బాబాయ్. కానీ కానీ ఇక్కడ ఐడి వెళ్ళలేదు. దీన్ని డిబగ్ చేసుకొని ఉన్నా లేదా దీన్ని డిబగ్ చేసుకొని ఉన్నా మీకు అర్థమైపోయేది. నాకు అసలు జావా స్క్రిప్టే రావట్లేదు ఎందుకు అని కూడా అర్థమయ్యేది. మీకు అసలు జావా స్క్రిప్టే అదే రాలేదు అదే. కదా. జావా స్క్రిప్ట్ ఎందుకు అవును. రాలేదు, ఇది ఈ లైన్ పెట్టలేదు. అవును. కృష్ణ అదేనా? అర్థమైంది బాబాయ్. నేను ఎందుకంటే చెబుతున్నాను కృష్ణ, అంటే ఎట్లా ఉంటే నాకు తెలియదు కానీ డాట్స్ కనెక్ట్ చేయడం నేర్చుకోండి, వేరే ఏం ఫీల్ అవ్వద్దు. డాట్స్ ఓకే కనెక్ట్ బాబాయ్. డాట్స్ కనెక్ట్ చేయగలిగితేనే వాడు డెవలపరు. ఓకే. మీరు చాలా మంది నాకు అది తెలిసి ఇది తెలిసి మేము నమ్మం. అదేలే బాబాయ్. ఆ, ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్. అందుకే నేను ప్రాక్టీస్ చేయమని చెబుతా చాలా మందికి. అవునవును. ఒక పిల్ల ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ తెలియాలి, ఇవి ఇంపార్టెంట్. నాకు వీటిలో కూడా డాట్స్ కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అనుకుంటారు, మీకు డీబగ్గింగ్ రావాలి. అవునవును. ముందు అది రావాలి బాబాయ్ నాకు. ముందు డీబగ్గింగ్ రావాలి. అవును. దాన్ని మీరు ఓవర్లుక్ చేసేస్తున్నారు. అటు తిరగా ఇటు తిరగా ఆ పేజ్ ఇటే ఏడ కొనికాలం అయిపోతుంది. అవును బాబాయ్. ఆ పేజీలో ఏం జరుగుతుంది కరెక్ట్ ఈ పేజీలో ఏం పెట్టామని జరుగుతుంది, ఇక్కడే కొనికాలం అయిపోతుంది. డీబగ్గింగ్ చూసుకుంటే అది వరకునే తెలిసిపోయింది. డీబగ్గింగ్ చూసుకుంటే మనకు రావాల్సింది రావట్లేదు. ఇప్పుడు మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాం అంటే ఏంది, వీడు పోయి ఒక స్టిక్ని తీసుకెళ్ళి అవతలడికి ఇవ్వాలి. అవును. వాడు స్టిక్ అయితే తేయట్లేదని తెలియాలాడ డెబగర్ పెడితే. అదేలే బాబాయ్. ఆ స్టిక్ తీసుకుని మ్యారథాన్ రన్నింగ్ అని తెలుసు కదా, నలుగురు ఉంటారు. అవునవును. ఆ నలుగురు ఉంటే ఒకడు కొంత దూరం పరిగెత్తాడు, వీడి చేతిలో స్టిక్ ఆడికిస్తాడు. అవును బాబాయ్. వీడు స్టిక్ ఇవ్వట్లేదని తెలియాలి మనకాడ. అవును. పరిగెత్తేయటం కాదు. పరిగెత్తేయడం కాదు, ఓకే. అది మెయిన్ ప్రాబ్లం. కాదు కృష్ణ, నాకు డౌట్ వచ్చింది. ప్రైస్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు ఇది? ఇప్పుడు ఇక్కడ మీరు ప్రైస్ ఆల్రెడీ తెచ్చారు కదా, ప్రైస్ డేటా వ్యాలిడిటీ ఉంది కదా. అవును. అది ఇప్పుడు నేను తెచ్చాను బాబాయ్. ప్రైస్ డేటా వ్యాలిడిటీ నాకు గుర్తు, ప్రైస్ కాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును బాబాయ్. ప్రైస్ కాల్స్ ఎస్ఎంఎస్, అవును. ప్రైస్ డేటా వ్యాలిడిటీ ఉన్నాయి. ప్రైస్ కాల్స్ ఎస్ఎంఎస్ కూడా పెట్టచ్చు కదా ఇక్కడ. లేదు, జస్ట్ టెస్టింగ్ కోసం అంతే కదా. అంటే బాబాయ్ ఆ ప్రైస్ కాల్స్ ఎస్ఎంఎస్ అనేవి అది అసలు వేరే టేబుల్ లేవు బాబాయ్. వేరే టేబుల్ నేనేమన్నా అంటే జాయిన్ చేసి మొత్తం తెచ్చి మొత్తం డిస్ప్లే చేయొచ్చు కదా అంటున్నా. ఒకే ఫంక్షన్లో. ఒకే ఫంక్షన్లో ఇప్పుడు ఇక్కడ ఉండే ఆ రోజు శాంపిల్ కోసం మనం వదిలేసాం. అవును బాబాయ్. ప్రైస్ కాల్స్ ఎస్ఎంఎస్ తెచ్చాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అదే మీదనే కాల్ చేయొచ్చు. ప్రైస్ ఆల్రెడీ వచ్చింది, వ్యాలిడిటీ ఆల్రెడీ వచ్చింది, డేటా ఒకటి కావాలి అంతే కదా. ఈ సమ్మరీ అంతా ఇక్కడే కథ యాడ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. అదే అక్కడ అవసరం లేదు, అక్కడ తెచ్చుకోలేదు. ఇక్కడ అవసరం ఉంది, ఇక్కడ తెచ్చుకోండి. అది కూడా ఏంటంటే ఇది జాయిన్ చేయాలి, దీన్ని ఇలా జాయిన్ రావాలి. ఓకే. ఇలా జాయిన్ చేసి ఆ డీటెయిల్స్ టేబుల్లో ప్లాన్ టేబుల్లో రెండు కలిపి మొత్తం డేటా రావాలి. ఓకే ఓకే. మొత్తం డేటా వస్తే మొత్తం ఇక్కడ సమ్మరీ లాగా డిస్ప్లే చేయొచ్చు. సరేలేండి, అది ఇప్పుడు అది పెద్ద అది మన టార్గెట్ అది కాదు, జస్ట్ ఇక్కడ పని అవటం మన టార్గెట్. ఓకే బాబాయ్. నేను ఎందుకు కొన్ని డీటెయిల్స్ చేయమంటానంటే నేర్చుకుంటారండి కృష్ణ. నేర్చుకుంటారని కొన్ని చేయమంటాను, మళ్ళీ చేయమంటాను నేను. అంటే ఏం లేదు, నేర్చుకుంటారని ఒక ఆశ. అదేలే బాబాయ్. సరే, ప్రస్తుతం డెబగింగ్ స్టాప్ చేశాను. మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో తెలుసుకోండి కృష్ణ. ఓకే ఓకే బాబాయ్. మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే డీబగ్ చేసేదాన్ని వదిలేస్తున్నారు. అవునవును బాబాయ్. అంటే అది రాక అది చూడట్లేదు బాబాయ్. డీబగర్ రావట్లేదు అనుకోలేక. డీబగర్ రావట్లేదు మీకు. డీబగర్ రావట్లేదు అంటే ఇక్కడ డీబగింగ్ చేయడం తెలియాలి. సో ఇప్పుడు నేను అనుకుంటాను కానీ ఈసారి మనం ఎర్లీ కనెక్ట్ అవుదాం. సరే కృష్ణ, నాకు కాల్ ఉంది, నేను కాల్ అవుట్ జాయిన్ అవ్వాలి, మళ్ళీ కనెక్ట్ అవుతాను.
బాబాయ్ ఒక్క సెకండ్. ఆ, ఇప్పుడు ఇది పెట్టేశాం కదా, మనకి మీరు ఇంకా టార్గెట్ ఒకటి ఇచ్చారు, అది డేటాబేస్ టేబుల్ యాడ్ చేసి ఇక్కడ మనకు ఆ, ఫామ్ దాంట్లో ఆ, ఇక్కడ sim- sim- ఆపరేటర్స్ కనపడాలి. ఆపరేటర్స్ కనపడాలి. ఓకే బాబాయ్. ఇక్కడ ఆపరేటర్స్ అనేది ఒకటి కనపడాలి. ఓకే ఓకే, అది ఒక ట్రై చేస్తాం బాబాయ్. ఇక్కడ డ్రాప్ డౌన్ ట్రై చేయండి. దాంట్లోకి డ్రాప్ డౌన్ కూడా ఇట్లా జేసన్ ద్వారా లోడ్ చేసి క్లయింట్ సైడ్ లోడ్ చేసేది. అంటే ఏంటంటే ఇది లోడ్ చేసినప్పుడే ఇట్లా బాబాయ్ ఈ లోడ్ అయినప్పుడే ఇక్కడ ఆపరేటర్ కూడా లోడ్ అవుతుంది. ఆపరేటర్ డ్రాప్ డౌన్ లో ఓకే, పాపులేట్ చేయాల్సిన డేటా లోడ్ అవుతుంది. అదేలే బాబాయ్. ఆపరేటర్ స్టేబుల్ డిజైన్ చేయండి ఫస్ట్. చేస్తాను బాబాయ్. ఓకే, ఒక 5 డిజైన్ sims ఇచ్చి. అటు ఇటు ఇవాళ లేట్ అయిపోయింది కాబట్టి రేపైనా ట్రై చేయండి. ఆపరేటర్స్ లే, ఈరోజు ఆపరేటర్స్ లేదు తొందర లేదు, మనకే నిదానం చేసుకో. ఆపరేటర్ స్టేబుల్ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు కృష్ణ శ్రీకాంత్. మనం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, మీ ఆరోగ్యం అంత ఇంపార్టెంట్. అందుకే నేను చెబుతుంటాను, నేను మాంసాహార నిర్వహణ శాకాహారం తండి 4 రోజులు. ఎందుకంటే కూర్చొని చేసే పని కదా స్ట్రెస్, కూర్చొని చేసే పని కదా స్ట్రెస్ వల్ల మనకి అజీర్తి ఆహారం సరిగా అరగదు. ఓకే ఓకే, సరిగా నిద్రలేక ఆలోచన, నిద్రలో కూడా అదే ఆలోచన వస్తుంటది. ఈ ఫామ్ అటు తిరుగుతుంటది, ఆ ఫామ్ ఇటు తిరుగుతుంటది, ఆ టైం ఇటు తిరుగుతుంటది, అయ్యే గుర్తొస్తుంటాయి. నేర్చుకునే టైంలో అట్టుంటది. నిజంగా నేర్చుకునే వాళ్ళ లక్షణం అది, కళ్ళు వస్తుంటాయి. అట్లానే వస్తుంది బాబాయ్ నాకు. కొంచెం ఆ నిద్ర కూడా సరిగా పట్టక ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని నేను శాకాహారం తినమని చెప్తాను. చక్కగా ఆకుకూరలు, లేదంటే అవును. పులుసులు, చారులు అట్లాంటివి పెట్టుకొని తాగండి. ఓకే కొంచెం స్ట్రెస్ ఉంటుందిలే, మరి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఓకే ఓకే బాబాయ్. ఎందుకంటే ఒక రకమైన చెప్పాలంటే ఎంత ట్రై చేసినా రావట్లేదు దీని అమ్మ అని మనకి ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంటది, బూతులు కూడా వచ్చేస్తుంటాయి అసలు. అట్లేం అనిపించలేదు కాదు బాబాయ్, ప్రాక్టీస్ ఉంటే ఇవన్నీ తేలికే అని అనిపించింది బాబాయ్ నాకు. అది మామూలుగా ఏంటంటే మనం ఎంత చేసినా దీని క్లూ దొరకట్లేదు అనిపిస్తుంటది. అవును. ఆ క్లూ దొరకాలి అనేది అప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చి హెల్త్ పాడైపోద్ది, స్ట్రెస్ వచ్చింది. ఓకే కొంచెం స్ట్రెస్ వచ్చింది. ఆ స్ట్రెస్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అంటే బాబాయ్ ఇప్పుడు ఇవి లోడ్ చేసేటప్పుడే వీటితో పాటే మనకి ఆపరేటర్స్ డ్రాప్ డౌన్ అనేది పడిపోవాలి. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ ఇక్కడ ఉంది. ఆ డ్రాప్ డౌన్ లో పాపులేట్ చేయాల్సిన డేటా ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు ఆపరేటర్ కావాలి. ఆపరేటర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే అర్థం కాలేదు బాబు. కాదు కృష్ణ, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫామ్ సబ్మిట్ చేస్తున్నారు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వచ్చింది, వీటితో పాటు ఆపరేటర్ ఎయిర్టెల్ అని కూడా వెళ్ళాలి. అవునవును బాబాయ్. ఆపరేటర్ ఎయిర్టెల్ సెలెక్ట్ చేయకుండా ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలంటారా? ఇప్పుడు డ్రాప్ డౌన్ లేదు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తాం ఇక్కడ. అవును, సెలెక్ట్ చేసి ఓకే ప్రొసీడ్ అన్నప్పుడు ఆ వాల్యూ వెళ్తుంది. ఏం వెళ్ళాలి అవతలకి? ఎయిర్టెల్, ఐడియా అట్లా వెళ్తాయా? 1 2 3 4 వెళ్తాయా? లేకపోతే ఎయిర్టెల్ ఏటీ, వోడాఫోన్ ఐడియా విఐ, రిలయన్స్ జియో ఆర్జే అలా వెళ్తాయా? అవును బాబాయ్, ఎయిర్టెల్ది ఏఈ అలానే వెళ్తాయి బాబాయ్. ఏదో సంథింగ్ ఒక కోడ్ ఏదో వస్తుంది. అదే అట్లాంటి, అంటే మీరేం ప్లాన్ చేస్తున్నారండి, నేను కాదు మీరేం అనుకుంటున్నారు. అప్పుడు అదే వస్తుందని మనం అనుకోవట్లా, మీరేం ప్లాన్ చేస్తున్నారు? 1 2 3 4 ప్లాన్ చేస్తున్నారా? ఏఈ అని ప్లాన్ చేస్తున్నారా? అంటే అసలు ఆ ప్లాన్ దాకా వెళ్ళలేదు బాబాయ్, ముందు అసలు డ్రాప్ డౌన్ పెడదాం అనుకున్నా అంతే. సరే ఈ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ డేటా ఎలా అయితే పాపులేట్ చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ డ్రాప్ డౌన్ పాపులేట్ చేయడం అనేది ఈక్వల్ ఇంపార్టెంట్. ఓకే ఓకే బాబు. నేనేమంటున్నానంటే ఈ డ్రాప్ డౌన్ డేటా ఏదైతే ఉందో అది ఎక్కడ లోడ్ అవుతుంది అంటే మనకి, ఆ డ్రాప్ డౌన్ డేటా ఎలా లోడ్ అవుతుంది అంటే మనకి అజాక్స్ ద్వారా లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్నాళ్ళు మీరు టెక్స్ట్ బాక్స్, ఇప్పుడు ఫామ్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి అట్రిబ్యూట్ సెట్ చేస్తున్నా. ఒక డ్రాప్ డౌన్ ని ఇప్పుడు దాకా మనం లేబుల్ కి ఎన్నో టెక్స్ట్ పెట్టాం, ఇది టేబుల్ లేబుల్ ఉంది. ఇక నుంచి మనం ఏం చేయాలి, ఒక డ్రాప్ డౌన్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇన్పుట్ టైప్. అవును బాబాయ్, ఇన్పుట్ టైప్ సెలెక్ట్ ఏదో ఉంటుంది ఇది. అవును బాబాయ్, లేబుల్ ఇచ్చి సెలెక్ట్ అని ఇస్తే డ్రాప్ డౌన్ వచ్చేసింది. డ్రాప్ డౌన్ వచ్చేసింది కదా. దాంట్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి కోడ్? ఓకే, డామ్ మానిప్యులేషన్స్ ఎలా ఉండాలి? ఓకే ఓకే,
అంటే బాబాయ్ నేను మనం లేబుల్ ఇచ్చి మనం దాంట్లో వాల్యూస్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ముందు అసలు అక్కడ వాల్యూస్ ఉండాలి. అదే వాల్యూస్ మీరు ఉండాలిగా ఫస్ట్. ఉంది దాంట్లో వాల్యూస్ ఉండాలి కదా. వాల్యూస్ ఉండాలంటే ఆప్షన్ ట్యాగ్ తో వాల్యూస్ ఇస్తాం బాబాయ్. ఆప్షన్ తాగితే వాల్యూస్ ఇద్దాం, నేను కాదంట్లా. ఆ వాల్యూస్ డీబీ నుంచి పాపులేట్ అవ్వాలి. అవునవును, మీరు అదే కనెక్ట్ చేయమన్నారు. అవును, డీబీ మాన్యువల్ నుంచి గా ఆ ఎంటర్ వాల్యూస్ పాపులేట్ అయ్యి ఇక్కడ పాపులేట్ అయ్యేటట్టుగా. ఇప్పుడు ఎన్నాళ్ళు ఏంది మీరు డాక్యుమెంట్ గెటల్మెంట్ బై డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇప్పుడు కొత్తగా యాక్షన్ అట్రిబ్యూట్ సెట్ చేసాం. అవును ఇప్పుడు టీడీటీఆర్ క్రియేట్ చేసాం, ఎంటర్ టెక్స్ట్ పెట్టాం. డాక్యుమెంట్ అవును బాబాయ్. గెటల్మెంట్ బై ఐడి ఆన్ క్లిక్ అని పెట్టాం. ఇప్పుడు కొత్తగా అవును ఏం చేస్తున్నారు, డ్రాప్ డౌన్ మనిపులేట్ చేయడం నేర్చుకోబోతున్నారు జావాస్క్రిప్ట్ లో. ఓకే. ఇప్పుడు ఇంతవరకు చేయలేదు కదా మనం. అవును బాబాయ్. అది నేర్చుకోండి, ప్రాక్టీస్గా ఉంటుంది. అంటే మామూలుగా నేను ఒకటి చెప్తున్నా బాబాయ్. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ అంటే మామూలుగా మనం లేబుల్ ఇచ్చి అక్కడ ఇన్పుట్ టైప్ ఏదో ఒకటి ఇచ్చి దాంట్లో సెలెక్ట్ అనే ఆప్షన్ వాల్యూ ఇస్తే మనం మాన్యువల్గా ఎంటర్ చేయటం, అలా కాకుండా డేటాబేస్ నుంచి రావాలంటారు. డేటాబేస్ నుంచి వచ్చిన వాల్యూస్ పాపులేట్ అవ్వాలి. ఓకే ఓకే, అర్థమైంది. అర్థమైందా కృష్ణ? నేను ఒకటి చెప్తాను. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంది కదా, అర్థమైంది అర్థమైందిలే. అర్థమైందా? అర్థమైతే మంచిదే, మనకు అంటే అంటే కావాల్సింది. అర్థం, నాకేం చూసుకోవాలి ఏం సెట్ చేయాలి అనేది అర్థమైపోయింది బాబాయ్. అంటే ఏదైనా డైనమిక్ గా రావాలి. స్టాటిక్ గా అవును. రావటం అనేది గతం. అది చాలా సింపుల్ ఉంది బాబాయ్. స్టాటిక్ గా రావటం అనేది, స్టాటిక్ గా రాయడానికి ఇప్పుడు స్టాటిక్ గా రాయడానికి దాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరంలా. అవును, ఎవరైనా ఎవరైనా ఒకరు ఒకసారి చూస్తే రాయొచ్చు. ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. అవును ఆ, ఇది కృష్ణ, ఇలా ఆప్షన్స్ రావాలి. అవును బాబాయ్. కానీ మనం ర్యాండమ్ ఇవ్వకూడదు ఇన్పుట్ గా. ఇవి స్టాటిక్ ఉండకూడదు, ఇట్లా డైనమిక్ గా అవును రావాలి. ఓకే. అది కూడా ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ అని చెప్తున్నారు. ఇది అవును బాబాయ్. ఈ ఆప్షన్ వాల్యూస్ ఇప్పుడు మన ఇక్కడ ఉంది, ఇట్లా ఈ వాల్యూస్ ఇవి మనకి డైనమిక్ గా రావాలి. అవును ఇది సబ్మిట్ చేసినప్పుడు ఇదంతా ఫామ్ కి సబ్మిట్ అవుతుంది ఇక్కడ యాక్షన్ లో. అవును బాబాయ్. అట్లాగే ఇదే రకమైన పెట్టుకోవాలి, కానీ నేమ్ సంథింగ్ పెట్టుకోండి. అదే ఆపరేటర్ ఏదో పెట్టుకోండి. ఓకే బాబాయ్. ఇది మాత్రం డైనమిక్ గా రావాలి. దీన్ని డైనమిక్ గా తెప్పియాలంటే ఈ చైల్డ్ ఎలిమెంట్ ఏమి యాడ్ చేయాలి. చూస్తాను బాబాయ్ నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిస్ప్లే వాల్యూ ఇది, అవును కానీ ఇక్కడ డిస్ప్లే వాల్యూలో క్యాపిటల్ వి వస్తుంది. కానీ వాల్యూలో సిస్టమ్కి వెళ్ళే వాల్యూ ఇది. అవును బాబాయ్. స్మాల్ వి వెళ్తాయి. మన దృష్టిలో ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఓకే. వివో అని ఉండొచ్చు. ఇది జావా స్క్రిప్ట్ ద్వారా ఎంటర్ చేయాలి. ఎక్కడ ఎంటర్ చేయాలి? ఇక్కడ మీరు ప్లాన్ డీటెయిల్స్ టేబుల్లోనే ఇక్కడ తీసుకొస్తున్నారు డేటా. మీరు లోడ్ ప్లాన్ డీటెయిల్స్ ఇక్కడ తీసుకొస్తున్నాం కదా. అవును బాబాయ్. గెట్ ఎలిమెంట్ ఐడిలో ఒక ఐడిలో ఈ ప్లాన్ డీటెయిల్స్ పెడుతున్నాం. అవును ఇలాగే ఆ యొక్క ట్యాగ్, ఇన్పుట్ ట్యాగ్ ఉంది కదా. అవునవును ఇన్పుట్ ట్యాగ్ ఫామ్ లో ఇన్పుట్ ట్యాగ్ ఉంది. ఇక్కడ ఈ ఫామ్ లో ఈమెయిల్ కి టెక్స్ట్ లేదా ఫోన్ నెంబర్ ఉంది కదా. ఇక్కడ అవును బాబాయ్. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే అవును. ముందే ఆపరేటర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఓకే బాబాయ్. సెలెక్ట్ చేసుకొని ఇది డైనమిక్ గా మానిపులేట్ చేయడం, డైనమిక్ గా యాడ్ అవ్వటం, మొత్తం డైనమిక్ జరగాలి. ఓకే. స్టాటిక్ కోసం శ్రీకాంత్ అవసరం లేదు కదా. అవునవును బాబాయ్. మా పాప ఉంది, వాళ్ళకి హై స్కూల్లో కంప్యూటర్స్ నేర్పిస్తారు. వాళ్ళు చక్కగా ట్యాక్స్ పెట్టేస్తారు, HTML ట్యాక్స్ ఇవన్నీ. కానీ ఓకే. డైనమిక్ గా చేయడానికే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. అవునవును ఇప్పుడు మనం చేసిన దేన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయలేదు. ఓకే. ఓకే బాబాయ్. మనిషి మేధస్సుని మించింది ఏదీ లేదు. మా ఓకే. అయితే క్యాల్కులేటర్ మనకంటే 4 రోజులు ముందుకు పనిచేసేదేమో కానీ, 2 అదే నిమిషాలు ఫాస్ట్ గా పనిచేసేదేమో కానీ, మనిషి చేసే పనులు చేయలేదు. అవును మీరు డెవలపర్ అయితే, ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మీ కెరీర్ సేఫ్. అదేలే బాబాయ్. అందుకే నేను చెప్పేది, మీరు చేసే ఏది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు.
ఇంపాసిబుల్. ఎందుకు మీరు చాట్ జీపీటీ అడగండి, అదేమి ఇచ్చిద్దో మీరే అడుగుతారు, మీకు అర్థమైపోతుంది. అవును బాబాయ్. అది ఇచ్చేది ఒకటి, మీకు కావాల్సింది ఒకటి. అవును. కాబట్టి మన చాట్ జీపీటీ చూసి ఇంకోటి చూసి మనం చేయలేం కోడ్. ఏం చేసినా కానీ ఫామ్ డిజైన్ చేయగలం కానీ డాట్స్ కనెక్ట్ చేయలేము. డాట్స్ కనెక్ట్ చేయడం అనేది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేదు. ఎందుకంటే ఎవరి రిక్వైర్మెంట్లు వాడి. ఇప్పుడు నాకు వోడాఫోన్ ఐడియా డేటాబేస్ తీసుకొని డిస్ప్లే చేయమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిద్ది? అదేదో దాంట్లో ఉన్న స్టోరేజ్ బడికి ఇచ్చిద్ది కానీ డాట్స్ కనెక్ట్ చేసేమంటే ఎవరు కదా. అదే ఫ్యూచర్ లో ఎంత ఆర్టిఫిషియల్ వచ్చినా ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క రోల్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఓకే. అందుకని అంటే మిమ్మల్ని ఆ డైరెక్షన్ నేర్పించడానికి కారణం. డేటా సైన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ దీన్ని ఇట్లాంటి వాటిని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి, ప్రపంచంలో ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా. ఇలాంటి ఫామ్లో డేటా ఎంటర్ చేయడం ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటాయి. అదేలే బాబు. ఓకే శ్రీకాంత్, నేను కనెక్ట్ అవ్వాలి, కాల్ ఉంది నాకు. ఇంకేదన్నా ఇంకేమన్నా హలో? ఇంకేం లేకపోతే క్యారీ బాబాయ్, నాకు ఇంకేం లేవులే. థ్యాంక్స్ బాబాయ్. డాట్స్ కనెక్ట్ చేయడం నేర్చుకోండి కృష్ణ.